వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం. దుద్దిల్ల శ్రీధర్ బాబు. విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఏరోనాటికల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఐటీఐ మహిళా కళాశాలను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు జామకూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నూతన నిర్మాణాలు చేపట్టిన ఐటీఐ కళాశాలను ప్రారంభించుకుంటున్నామని, ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగానే రాష్ట్రంలో అధునాతన పరిజ్ఞానంతో కూడిన ఐటీఐ కళాశాలలో నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీఓ సైదులు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గంగేశ్వర్ మున్సిపాలిటీలో ఎస్ఎల్ వాలీ సహకారంతో అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటీఐ ల్యాండర్లకే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎస్ఎల్ వాళ్ళతోటి 8 కోట్ల రూపాయలు ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ తోటి ఇలా అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్ కట్టించినందుకు అందరికి కూడా హెచ్ఎల్ వాళ్లకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న విప్ మా మహేందర్ రెడ్డి అన్న గారు, మా చైర్మన్ గారు, మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న, శ్రీధర్ అన్న, మా మా వజ్రేష్ అన్న, మా కలెక్టర్ గారు, అందరు మా కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్, వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ 1 అవుతాం. ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్ గా ఇండియాలోనే నంబర్ 1 ఐటీఐ హెచ్ఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికి కూడా శుభాకాంక్షలు. It has got special different departments which will help girls to find jobs. This is a very important initiative in this area, especially in Telangana, with the help of HAL. Thank you all. ఈరోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి హెచ్ఏఎల్ కు సంబంధించిన ఏజీఎం గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా యాదవ్ గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు, ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమణులతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్కేసర్ లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు, పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఐస్ మోడర్నైజ్ చేస్తున్నాం, ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ ని మేము ఈరోజు
కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రైన్స్ తో పాటు